హలో అండి. ఇది వైజాగ్ రిసార్ట్‌లో పార్ట్ 2. మాకైతే ఆఫీస్ పక్కనే ఉన్న ఎయిత్ విల్లాలో అయితే రూమ్ ఇచ్చారు. ఈ విల్లాకి అటాచ్డ్ కామన్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. దాన్ని చూసి ఇంకా మా చిట్టి తల్లయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఇది కామన్ పూల్ కాబట్టి ఇక్కడ మనం ఎంతసేపైనా ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళకి కామన్ పూలే కాకుండా ప్రైవేట్ పూల్ కూడా ఉంది. మనం తీసుకున్న రూమ్‌కి 1 అవర్ కాంప్లిమెంటరీగా అయితే ఇస్తారు. కాసేపు కామన్ పూల్‌లో ఎంజాయ్ చేసి ఇప్పుడైతే ప్రైవేట్ పూల్‌కి స్టార్ట్ అయ్యాము. ఈసారి బగ్గీ మీద కాకుండా మేమైతే సరదాగా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళాం. ఈ ప్రైవేట్ పూల్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఈ ప్రైవేట్ పూల్‌లో ఎంజాయ్ చేస్తుంటే మాకసలు టైమే తెలియలేదు. 1 అవర్ కూడా 5 మినిట్స్ లాగా అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చిందయితే స్లైడింగ్ పూల్. ఈ స్లైడింగ్ పూల్‌లో అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎన్ని సార్లు పిలుస్తున్నా సరే 5 మినిట్స్, 5 మినిట్స్ మమ్మీ అంటూనే ఉన్నారు. ఇక ఈవినింగ్ అవుతుంది అని చెప్పేసి పూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి మేమైతే అవుట్‌డోర్ గేమ్స్‌కి వెళ్ళిపోయాం. ఇక్కడైతే బాస్కెట్ బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్ కూడా ఉన్నాయి. నేనైతే బాస్కెట్ బాల్ ట్రై చేశాను. గోల్ పడట్లేదు అని చెప్పేసి మా వాళ్ళనైతే చాలా ఏడిపించారు. కానీ ఫైనల్‌గా నేను కూడా గోల్ వేశాను. నెక్స్ట్ అయితే మేము బాగా ఆకలిగా ఉందని చెప్పేసి ఫుడ్ స్ట్రీట్‌కైతే వెళ్ళాం. ఇక్కడ ఫుడ్ అయితే మన ముందే లైవ్‌గా ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి కాసేపు ఎంజాయ్ చేసి వీళ్ళకి ప్రైవేట్ బీచ్ ఉందంటే వ్యూ చూడటానికి వెళ్ళాం. మనం ఉన్న రిసార్ట్ నుంచి ఇక్కడికైతే 30 మినిట్స్ జర్నీ ఉంది. పక్కా కమర్షియల్ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందంట. మాకైతే బీచ్ వ్యూ చాలా బాగా నచ్చింది. ఈ బీచ్ కి దగ్గరలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ రిసార్ట్.